దామిని పశ్చాత్తాపంతో ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటుంది. నన్ను క్షమించు పిన్ని, అన్ని దుర్మార్గాలు పనులు చేశాను. ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేశాను. కానీ మీరు మాత్రం మంచి మనసుతో నన్ను ఈరోజు ఇక కాపాడి నీ బిడ్డగా చేసుకుంటున్నారు అనే విధంగా ఆనంద భైరవి కాళ్ళు పట్టుకొని దామిని ఏడుస్తూ ఉంటుంది. నువ్వు నా కడుపున పుట్టకపోయినా సరే, కానీ ఈ ఇంటి కడుపున బిడ్డవు, ఈ ఇంటి కడప బిడ్డవు కాబట్టి నేను ఎలా దూరం చేసుకుంటామమ్మా. ఇక చూస్తూ చూస్తూ నేను దూరం కొట్టుకునే అంత దుర్మార్గురాలం కానమ్మా అని చెప్పేసి ఆనంద అంటుంది. ఇక ఏడుపు ఆపేస్తావు కదా, ఎందుకంటే ఇక నుంచి నువ్వు హ్యాపీగా ఉండేదే నాకు కావాలి. ఏదైనా సరే ఇక నువ్వు ఇలా చిటిక వేస్తే అది నీ ముంగటికి వచ్చేలా మాత్రమే ఉంటుంది. అంతేకాని అపార్థాలకు దారి చూసి నీ మనసును బాధ పెట్టకు, సరేనా? సరే పిన్ని, కానీ ఎప్పటికీ నీ రుణం ఉంచుకోను పిన్ని అనే విధంగా అంటూ ఉంటుంది. అంత పెద్ద పెద్ద మాటలు అనవసరమమ్మా. ఈరోజు నీ మంచి మనసుకు అర్థం చేసుకొని ఇక ఇలా ఉన్నందుకే ఆ దేవుడు ఒక దారి చూపించండి అనుకో, ఇక బాధపడకు అని అక్కడి నుంచి ఆనంద వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే ఇక ప్రీతి దామిని దగ్గరకు వస్తుంది. ఏంటి దామిని, ఇప్పటికైనా అత్తయ్య గురించి తెలుసుకున్నావా? తను ఎలాంటిదో? ఎందుకంటే తన గురించి నేను కూడా ఒకప్పుడు అర్థం చేసుకున్నాను, కానీ అర్థం నన్ను ఎంతలా మార్చేసిందంటే ఇక ఇంతకంటే ఎక్కువ మార్చేసింది. వీళ్ళ పట్ల నేను కూడా పగపట్టినా ఉన్నదాన్ని, కానీ ఒకప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఇంటి కోడలై ఎలా మారిపోయి ఎలా ఉన్నానో ఇక ఇదంతా అత్తయ్య వల్లనే. ఒకటి గుర్తుపెట్టుకో, ఒక్కసారి ఎదురు దెబ్బ తగ్గిన తర్వాత మళ్ళీ ఆ ఎదురు దెబ్బకు మనం ఎదురు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆ దెబ్బ తగిలింది, ఇక దానికి గాయానికి మందు పెట్టుకుంటున్నావు అంటే నీ మనసు నీకు సర్ది చెప్పేలా చెప్తుంది. కాబట్టి నువ్వు అదే ఆలోచన ప్రకారం ఉండు. ఎవరో ఏదో చెప్పిందని మళ్ళీ విని మళ్ళీ అపార్థం చేసుకునే అంత ఆలోచన అయితే రానివ్వకు. లేదు వదిన, ఇక చాలా అర్థం చేసుకున్నాను పిన్ని. కుటుంబాన్ని గురించి కూడా లెక్క చేయకుండా అందరినీ బాధ పెట్టాను. నా వల్ల అందరూ బాధపడ్డారు. అయినా ఒక్కనాడు కూడా అసలు నన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు అనే విధంగా దామిని అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అనన్యకు తెలిసిపోతుంది ఏంటంటే దామినిని దత్తత తీసుకుంటున్నారని చెప్పేసి ఈ విషయం తెలుసుకుంటుంది. తెలుసుకుని ఎలాగైనా దామినిని ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించాలని చెప్పేసి అనుకుని వెంటనే అదే సమయానికి ఇంట్లో వాళ్ళందరూ కలిసి అదే ఆనంద కుటుంబం కలిసి దామినిని దత్తత తీసుకునే కార్యక్రమంలో ఇక పెద్దగా ఫంక్షన్ చేద్దామని చెప్పేసి గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేస్తాడు దర్శన్. ఇక గెస్టులందరూ వస్తారు. ఈలోపు దామిని చక్కగా రెడీ అవుతుంది. ఆనంద భైరవి కూడా చక్కగా రెడీ అవుతుంది. ఇక ఆనంద భైరవి దంపతులు ఇద్దరు కలిసి దామిని దత్తత తీసుకోవాలనుకుంటారు. ఇక మరోవైపు ఈ దత్తతి కార్యక్రమం ఆపకుండా ఇక నేనే ఏదో ఒక ప్లాన్ చేయాలని చెప్పేసి అనన్య ప్లాన్ చేస్తుంది. ఇక దామిని సాది పెంచిన ఒక ముసలావిడ ఉంటుంది కదా, ఆ ముసలావిడ దగ్గరికి ఇక వెళ్తే ఇది కరెక్ట్ కాదు అనే విధంగా ఆలోచించి వెంటనే తన మనవనికి అన్నం తినబెడుతూ ఉంటుంది. అదే సమయానికి తన మనవడు కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి కంగారు పడుతూ తిరుగుతూ ఉంటుంది ఆ పెద్దావిడ. వెంటనే అనన్య ఫోన్ చేస్తుంది. ఏంటి, నీ మనవడు కోసమని అటు ఇటు తిరుగుతున్నావా? అయితే నీ మనవడు నీ దగ్గరికి రావాలంటే నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. అసలు ఎవరు నువ్వు? నీకెందుకు చిన్న పని చేసి పెట్టాలి? అసలు నా మనవడేడి? నీ మనవడిని కిడ్నాప్ చేయించాం అనేసరికి ఇక ఆ పెద్ద ఆవిడ షాక్ అయిపోతుంది. అసలు ఎవరు? నేను ఎవరో నా గురించి నువ్వు ఆలోచించడం పక్కన పెట్టు. ఇప్పుడు నీ దగ్గర నువ్వు దామిని ఎన్ని రోజులు పెంచావు కదా, లీలావతి కూతురుగా పెంచావు. కానీ ఇప్పుడు ఆ లీలావతి కూతురు కాదు, లీలావతి కూతురు చనిపోయింది. నేను నా సొంత కూతుర్ని ఇక సాధను, ఇంటికి ఈమెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి నువ్వు అక్కడ అబద్ధం చెప్పాలి. అప్పుడు చెప్తే అక్కడ జరగబోయే ఇక దత్తతి కార్యక్రమం ఆగిపోతుంది. నేను అంత పెద్ద నేరం చేయలేదమ్మా. ఆ కుటుంబం నన్ను ఎల్లప్పుడూ ఆదుకుంటూ ఉన్నారు. సరే, ఆదుకుంటున్న కుటుంబం కదా, నే మనవని ప్రాణం ఇక్కడ తీసేస్తాను. ఇక
ఆ పాపాన్ని నువ్వు మూట కట్టుకోలేవు అంటున్నావు కదా, సరే నీ మనవుని చంపి ఈ పాపాన్ని నేను మూట కట్టుకుంటానులే అని అనన్య అంటూ ఉంటుంది. నీకు 2 గంటల టైమే ఇస్తున్నాను. ఈ 2 గంటలలో నువ్వు ఖచ్చితంగా ఇక ఆ కుటుంబానింటికి వెళ్ళి దామిని ఇంటి బిడ్డ కాదు, నా కూతురు బిడ్డ అని చెప్పేసి నిజాన్ని బయటపెట్టు, అంటే అబద్ధాన్ని నిజం చెయ్యి. అప్పుడు నువ్వు చెప్పొచ్చిన ప్రకారం నీ మనవడు తిరిగి నువ్వు ఇంటికి వచ్చేసరికి నీ ఇంట్లో ఉంటాడు అని కాల్ కట్ చేస్తుంది. ఈలోపు కాంచన ఇక సమీర, ఇది వర్కౌట్ అవుతుందమ్మే? అవుతుందమ్మా, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు దామిని ఎవరి బిడ్డ అని చెప్పేసి కంగారుతో ఇక అక్కడ దత్తత కార్యక్రమం జరగదు. ఆన్ ద స్పాట్లో దామిని ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వస్తుంది. ఇదే కదా మనకు కావలసింది. ఏందమ్మో నువ్వు ఏదో ప్లాన్ చేస్తూ ఉండవు. ఆనంద భైరవి మళ్ళీ తీగ పట్టుకొని డొంకంతా కదిలినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండానే చేశానమ్మా. ఎట్టి పరిస్థితిలో ఆనంద భైరవి గెలగల పడ్డా ఇక గిల్ల గిల్ల కొట్టుకుంటూ ఉంటుంది అని ఈ విధంగా అనుకుంటుండగా ఇక పంతులు గారు ఇక్కడ ఆనంద దంపతులను పిలుస్తూ ఉంటారు. దంపతులు వచ్చి కూర్చున్న తర్వాత ఇక ఈలోపు మధ్యలో వచ్చి దామిని కూర్చుంటుంది. కార్యక్రమం సంతోషంగా జరుగుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే అమ్మ ఆనంద భైరవి అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక నువ్వా అని ఈ విధంగా అంటుండగా, అవునమ్మా నేను పెద్ద పొరపాటు చేశాను, నన్ను క్షమించండి. ఏం పొరపాటు? ఇప్పుడు మీరు దత్తత తీసుకునే కార్యక్రమం ఆపాలి. ఎందుకు అంటుండగా, ఏ లేదమ్మా, నేను చేసిన పాపానికి ప్రాయచిత్తంగా అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు మీరు దత్తత తీసుకుంటున్న ఇక లీలావతి కూతురు కాదు, తను చిన్నప్పుడే చనిపోయింది. ఆ కూతురు పొజిషన్లో నా కూతుర్ని పెట్టి ఇక తనని పెంచుకున్నాను. కానీ ఈ విషయం ఎలా చెప్పాలని ఇన్ని రోజులు భయపడ్డాను, బాధపడ్డాను. కానీ మీరు దత్తత తీసుకున్నాక ఈ విషయం తెలిసిందమ్మా. అందుకనే ఇక వెంటనే విషయం చెప్పడానికి వచ్చాను. లీలావతి కూతురు కాదు మీరు దత్తత తీసుకోవాల్సింది. అసలు లీలావతి కూతురు లేదు, చనిపోయిందమ్మా. మీరు అప్పచెప్పిన బాధ్యత నేను ఇక అశ్రద్ధ చేసి మీ కూతుర్ని చంపానమ్మా. ఇప్పుడు నా ఇంట్లో పెరిగింది నా కూతురుగా అంటే నా మనవరాలే. ఇక ఆస్తి కోసం అని చెప్పేసి ఇక తన పేరిట ఏదో అది కాకుండా కాస్త తను రాజా వైభోగం పొందుతుందని ఇక ఒక చిన్న ఆశతో మీ ఇంట్లోకి పంపించానమ్మా అని ఈ విధంగా పెద్దావిడ చెప్పిన మాటలకు ఇక శరణ్య అనుమానంగా చూస్తూ ఉంటుంది. మరి ఎన్ని రోజులు నువ్వు ఎందుకు చెప్పలేదు అని ఈ విధంగా శరణ్య అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ పెద్దావిడ కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఈ దామిని నా కూతురు కాకపోవడం ఏంటి? దామిని చనిపోవడం ఏంటి? అవునమ్మా, నన్ను క్షమించండి మీరందరూ. ఇప్పుడు మీరు దత్తత తీసుకుంటుంది నా సొంత కూతురు అంటే నా మనవరాలమ్మ. నా మనవరాల్ని దత్తత తీసుకోకండి అని ఈ విధంగా ఆ పెద్దావిడ అబద్ధ మాటలు అప్పటికే అర్థమవుతూ ఉంటాయి శరణ్యకు. సరే ఒక నిమిషం బామ్మ, ఇక నేను కొన్ని ప్రశ్నలు అడగాలి అనేసరికి గుటకలు వేస్తూ ఉంటుంది ఇక బామ్మ. ఏం లేదు, ఎన్ని రోజులు నీ మనవరాలని చెప్పేసి అన్నావు కదా, మరి ఒక్కనాడు నీ మనవరాలని చెప్పేసి ఏ రోజు అనిపించుకున్నట్టుగా రాలేదు కదా. అంటే అమ్మ తను ఇక్కడ ఉంది కదా అనుమానం వస్తుంది, రాలేదు. సరే నీ మనవరాలు అంటున్నావు కదా, అత్తయ్య గారు ఈ పెద్దావిడ చెప్పినప్పుడు తిన మనవరాలైతే ఇక తిన మనవరాల్ని వీళ్ళచ్చి పంపిద్దాం. కాకపోతే ఇక్కడ కొన్ని చేయాల్సిందే ఉండే. ఏంటమ్మా? ఇక నా మనవరాలని చెప్పాను కదా, మళ్ళీ ఏం చేస్తారు? ఏం లేదు, డిఎన్ఏ రిపోర్ట్ అంటే తన బ్లడ్ షాంపుల్కి పంపిస్తే అప్పుడు దామిని ఇంటి కూతురా లేకపోతే నీ మనవరాలనేది బయటపడుతుంది అనేసరికి ఒక్కసారిగా పెద్దావిడ షాక్ అయిపోతుంది. ఇక నీకెందుకు భయం పెద్దావిడ? నువ్వు అనుకున్నట్టుగానే దామిని నీ మనవరాలైతే వెంటనే మాకు ఏ అభ్యంతరం లేదు నీ మనవరాలు తీసుకెళ్ళడానికి. కానీ దీని వెనకాల ఏదైనా కుట్రుండి నువ్వు కావాలని డబ్బుకు ఆశపడి ఇదంతా చేయించావని తెలిసిన తర్వాత నిన్ను పోలీసులకు పట్టిస్తాను అని శరణ్య అనేసరికి గుటకలు వేస్తూ అమ్మ నన్ను క్షమించమ్మా అని వెంటనే శరణ్య కాళ్ళ మీద పడిపోతుంది. ఇది నేను కావాలని చేయలేదమ్మా, నా మనముని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇదంతా చేశాను. ఏంటి? అవునమ్మా, ఎవరో ఆడామే ఫోన్ చేసి నా మనవన్ని కిడ్నాప్ చేయించింది. అంతేకాకుండా నువ్వు అక్కడికి వెళ్ళి దామిని నీ ఇంటి బిడ్డ కాదని చెప్పమంది. అలా చెప్పాను, డబ్బు కోసం కాదమ్మా, నా మనవని కోసం అని అలా చెప్పాను, కానీ ఇందులో ఏ ఉద్దేశించి కాదు అని అంటుండగా
సరే, ఇప్పుడు నువ్వేం చేయంటే దామిని ఇంటి బిడ్డ కాదని చెప్పినా దత్తతి కార్యక్రమం ఆగిందని కూడా చెప్పినని వెంటనే ఫోన్ చేసి చెప్పు అనేసరికి అనన్య ఫోన్ పోతుంది. ఏంటి నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను కదా, ఇక నా మనవన్ని వదిలిపెట్టమ్మా, వదిలిపెడతాను. ఇప్పుడు అక్కడ జరిగింది జరిగినట్టే అయింది అనన్య. నువ్వు పక్కగా ప్లాన్ చేసావు కదా, అది వర్కౌట్ కాకుండా ఎలా ఉంటుంది? ఒసేయ్, నువ్వు చింత చచ్చిన పులుపు చావదనే, ఎందుకే ఎప్పుడు చూసినా బెదవ ప్లాన్లు వేస్తూ ఉంటావని చరణ్య తిడుతుంది.